ఈరోజు నిన్న తెలంగాణ రాష్ట్రంలో వెలువడినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రావాల్సినటువంటి రాజకీయ రిజర్వేషన్ల మీద పోరాటం జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 55% పైగా బీసీలు 12,700 పైచిలకు ఉన్న గ్రామ పంచాయతీలో సగానికి పైగా ఈరోజు బీసీలు గ్రామ పంచాయతీలో ఎన్నిక కావడం ఒక శుభ పరిణామం. అయితే నిన్న వచ్చినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో, నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది. 56% పైగా మళ్ళీ ఈరోజు బీసీలు పెద్ద ఎత్తున ఈరోజు గెలుపు ఖాయం చేసుకోవడం అనేది ఈరోజు ఇది బీసీల రాజకీయ ఎదుగుదలకు, బీసీలు రాజకీయంగా ముందుకు వస్తున్నారని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. అయితే ఈరోజు అటు కాంగ్రెస్ పార్టీ అయితేనేంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితేనేంది, బీసీలను గత కొన్ని సంవత్సరాలుగా అడుగడుగునా మోసానికి గురి చేయడము మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఒక పార్టీ ఏమో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం, తర్వాత కుల వృత్తులకు సహకారం అందిస్తాం, బీసీలకు రిజర్వేషన్లతో పాటు బీసీ విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది. కానీ చెప్పినటువంటి ఏ మాట మీద కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడలేదు. బీసీలను అందరినీ కూడా అడుగడుగున నయవంచనకు గురి చేసింది, మోసాలకు గురి చేసింది. ఇంకొక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎవరైతే మనం గతంలో చూసినాం, పంచాయతీ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడ్డటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి బుట్టెంగారి మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి పోటీ చేయమని ప్రోత్సాహం చేసినటువంటి పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రెండు పార్టీలు కూడా దొందే అన్నట్టు బీసీలను తడిగుడ్డతోని గొంతు కోసేటువంటి ప్రయత్నం చేసింది. అటు విద్య, ఇటు ఉద్యోగాల్లో మరియు ఉపాధి రంగంలో ఆర్థికంగా, రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలనేటువంటి కుటిల బుద్ధి, పన్నాగాలు, ప్రణాళికలు వేసి మరి ఈరోజు బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేసింది. అయినా కూడా అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈరోజు బీసీలు మాకు కూడా రాజకీయాలు చేయడానికి వస్తుంది, మేము కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నాం, మేము కూడా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, మేము ఎందుకు రాజకీయాల్లోకి రావద్దని చెప్పేసి వచ్చి ఈరోజు రాజకీయాల్లో నిలబడి గెలవడం అనేది చాలా గొప్ప విషయం. నేను హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందించడమే కాదు, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇందాక సత్యమన్న గారు చెప్పినట్టు రాబోయే ఇంకా 3 నగర కార్పొరేషన్లు మిగిలినాయి తెలంగాణ రాష్ట్రంలో. మొన్న 7 జరిగినాయి కాబట్టి గ్రేటర్ హైదరాబాదు, వరంగల్, ఖమ్మం ఈ 3 నగర కార్పొరేషన్లలో కూడా పెద్ద ఎత్తున పోటీ చేయాలి, గెలవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మన హక్కుల కోసం పోరాటం చేసినప్పుడే, గొంతెత్తినప్పుడే ఈరోజు మన వాటా మనకు వస్తుందని గత ఎన్నికల్లో నిరూపితమైంది. కాబట్టి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇందులో, పొలిటికల్ పార్టీలు ఒకవేళ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే చాలా చోట్ల ఇండిపెండెంట్లుగా పోటీ చేసి బీసీ అభ్యర్థులు అఖండ మెజార్టీతోని ఎన్నికల్లో గెలవడం జరిగింది. అంటే ఈరోజు బీసీలు ఎక్కడ కూడా విశ్వాసాన్ని కోల్పోవడం లేదు. బీసీలు రాజకీయంగా ఎదగడం కోసం, వాళ్ళు ఆర్థికంగా ఎదగడం కోసం, ఉపాధి పొందడం కోసం, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవడం కోసం అందరూ కూడా ముందుకు వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇది చాలా మంచి తరుణం. ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టుగా బీసీ ఉద్యమాలు జరగడం లేదు.
దానికి ప్రధాన కారణం మన బీసీ సంఘాలు, తర్వాత మన గౌరవ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటాలే దానికి నిదర్శనం. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలుపుతూనే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న, దయచేసి కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మీరు బీసీలను మళ్ళీ నయవంచనకు గురి చేయాలన్నటువంటి కుటిల ప్రయత్నాలను ఆపండి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీసీల తడాకా ఏందో చూపించడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.